అడవిలో ఒక చెట్టు ఉంది. చెట్టులో కోతిలు పిచ్చుకలు అన్నీ కూడుగట్టుకుని ఉన్నాయి. పిచ్చుకలంతా కూడుగట్టుకుని ఉన్నాయి. కోతిలు కూడా ఉన్నాయి. కోతి పిల్లలు ఉన్నాయి. పక్కన ఉన్న చెట్లు మామిడికాయలు జాంకాయలు అన్నీ తినేసుకుని ఉంటున్నాయి. ఉన్నప్పుడంతా కోతిలకి వేషాలు ఉన్నదే కదా, సగం తింటుంది, 30 వందలు పారేస్తుంటుంది. ఆత్రం ఎక్కువ, ఆవేశం తక్కువ. ఆవేశం ఎక్కువ, ఆత్రం తక్కువ. అన్నీ పారేసుకుని కొబ్బరికాయలు అన్నీ ఇది చేసుకుని ఆడుతా పాడుతా టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటాయి. పిచ్చుకలు ఏం చేస్తాయి, వెళ్ళి పొదుపు చేసుకుంటాయి. వర్షాకాలం వస్తుందా ఏమో అని చెప్పి దానికి పిచ్చుక కూడు కట్టుతాయి కదా. చూసావు కదా, కొబ్బరి చెట్టు పల్లెటూరులో ఉంటాయి కదా, అలా పిచ్చుకలు కూడు కట్టుకున్నాయి. హఠాత్తుగా ఒక రోజు బాగా పెద్ద వర్షం పడింది. వర్షం పడినప్పుడు పిచ్చుకలన్నీ ఏం చేస్తాయి, కూట్లు వెళ్ళిపోతాయి. చక్కగా కట్టుకుంది, రోపులో లైట్ పురుగులు ఉన్నాయి, రోపులో పెట్టుకుని హ్యాపీగా ఉన్న కొన్ని దాచుకున్నదాన్ని తినేసుకుని వర్షం తగ్గేదాకా రోపులు ఉన్నాయి. ఈ కోతులన్నీ వర్షానికి తడిచిపోయి ఉన్నాయి. పిచ్చుక వచ్చి చెప్పిందంట, ఏం కోతి, ఉన్న టైం అంతా పాడు చేసుకున్నావు, అల్లరి చేసుకుని అటు ఇటు తిరిగి ఆ కాయలు ఈ కాయలు కొసుకోకుండా నువ్వు కూడా కూడు కట్టుకుని ఉంటే ఈ పాటు చల్లగా హ్యాపీగా వెచ్చగా నీ పిల్లలతో పాటు పడుకున్నప్పుడు అనవసరంగా ఎందుకు అలా అయిన పనులన్నీ చేస్తావు, అట్లా ఏం చేయకుండా ఇక దాచుకుని ఉండాల్సిందే కదా అని చెప్పింది. వెంటనే కోతికి ఆలోచించిన ఇది లేకుండా బుర్ర లేకుండా ఏం చేస్తుంది, అమ్మ ఈ పిచ్చుక ముంచు ఆకారంలో చిన్నది అయినా నాకు వచ్చి అడ్వైస్ చేస్తున్నా ఏమో అని చెప్పి ఈ కోత ఏం చేస్తుంది, వెళ్ళి పిచ్చుక కూడుని పీకి పందరేసింది. దీని నుంచి మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి, ఎవడికి వెళ్ళి ఉచిత సలహాలు చెప్పకూడదు. చెప్పిన వాడు తీసుకుంటాడా లేదో తెలియదు. పోనీ పాటిస్తాడా, పాటించాడు, మనని కూడా నాశనం చేస్తాడు. ఆ లైన్ దుర్మార్గుడికి చాలా దూరంగా ఉండాలి. కోతి లైన్ దుర్మార్గుడు మనలో కూడా ఎవరో ఒకరు ఉంటారు, ఏదో ఒక రూపంలో ఉంటారు. సో విని వదిలేసుకుని వెళ్ళిపోవాలి తప్ప ప్రతి వాళ్ళకి సలహాలు చెప్పిన పనులు చేయకూడదు. వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. అర్థమైందా? మనలో కూడా ఒక రకంగా కోతులు ఉంటారు. వాళ్ళు మంచి చెడినా వినరు. పిచ్చుక మంచిదే చెప్పింది, కానీ లాభం ఏముంది, దాని కూడా వీళ్ళు కూడా కూల్చి చేసుకుని వెళ్ళిపోయింది. ఓకేనా? అందువల్ల ఎవరికి సలహాలు మాకు నువ్వు